హాయ్ ఫ్రెండ్స్, మీ ఫేస్బుక్ తో లింక్ ఉన్న ఏదైనా జీమెయిల్ అకౌంట్ ని ఎలా డిలీట్ చేయాలి, మరి ఏదైనా జీమెయిల్ అకౌంట్ ని ఫేస్బుక్ లో ఎలా యాడ్ చేయాలి, మరి ఫేస్బుక్ తో లింక్ ఉన్న మొబైల్ నంబర్ ని ఎలా డిలీట్ చేయాలి, మరి ఏదైనా మొబైల్ నంబర్ ని ఎలా యాడ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. మరి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. ఫేస్బుక్ ఓపెన్ చేయండి. సైడ్ లో 3 లైన్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ పై స్క్రోల్ చేయండి. సెట్టింగ్ యాస్ ప్రైవసీ ఉంది చూసారా, క్లిక్ చేయండి. మళ్ళీ సెట్టింగ్స్ అని వస్తుంది, క్లిక్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్ అని ఉంది చూసారా, అకౌంట్ సెంటర్ లో క్లిక్ చేయండి. మళ్ళీ పర్సనల్ డీటెయిల్స్ అని వచ్చింది చూసారా, క్లిక్ చేయండి. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ లో మీ ఫేస్బుక్ తో ఏ జీమెయిల్ అకౌంట్ అయితే లింక్ ఉందో చూపిస్తుంది. మరి మీ ఫేస్బుక్ తో ఏ మొబైల్ నంబర్ అయితే లింక్ ఉందో చూపిస్తుంది. తర్వాత సైడ్ లో క్లిక్ చేయండి. ఇక్కడ మీరు జీమెయిల్ అకౌంట్ డిలీట్ చేస్తారు కాబట్టి సైడ్ లో ఏరో మార్క్ ఉంది చూసారా, జీమెయిల్ సైడ్ లో క్లిక్ చేయండి. ఫేస్బుక్ సైడ్ లో ఏరో మార్క్ క్లిక్ డిలీట్ ఫ్రమ్ ఫేస్బుక్ అని వచ్చింది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ డిలీట్ మీద క్లిక్ చేయండి. ఏ జీమెయిల్ అకౌంట్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ జీమెయిల్ అకౌంట్ తో లింక్ ఉన్న వాట్సాప్ కి ఒక కోడ్ అనేది వస్తుంది. కోడ్ ని కాపీ చేయండి, పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ జీమెయిల్ అకౌంట్ అనేది డిలీట్ అయిపోతుంది. క్లోజ్ చేయండి. ఇక్కడ చూసారా డిలీట్ అయిపోయింది. మళ్ళీ జీమెయిల్ అకౌంట్ యాడ్ చేయాలి అంటే యాడ్ న్యూ కాంటాక్ట్ అని చూసారా, డౌన్ లో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ ఈమెయిల్ ఉంది, క్లిక్ చేయండి. ఏ ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ చూసారా ఫేస్బుక్ మరి ఇన్స్టాగ్రామ్ అని ఉంది. ఈ జీమెయిల్ అకౌంట్ తో ఫేస్బుక్ కి మరి ఇన్స్టాగ్రామ్ కి కనెక్ట్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ కి కనెక్ట్ చేయకూడదు ఈ జీమెయిల్ తో అనుకుంటే ఇది సెలెక్ట్ చేయొద్దు. తల్లి ఫేస్బుక్ ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఒక కన్ఫర్మేషన్ కోడ్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఏది జీమెయిల్ అకౌంట్ అయితే ఎంటర్ చేస్తారో ఆ జీమెయిల్ కి ఒక కన్ఫర్మేషన్ కోడ్ అనేది వస్తుంది. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి, ఓకే చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ జీమెయిల్ అనేది చేంజ్ అయిపోతుంది. అలాగే సేమ్ ఏదైనా ఓల్డ్ నెంబర్ డిలీట్ చేసి న్యూ నెంబర్ యాడ్ చేయాలి, సేమ్ అలాగే ఇక్కడ చూసారా మొబైల్ నెంబర్ సైడ్ లో ఎరో మార్క్ ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా డిలీట్ నెంబర్ ఉంది. డిలీట్ నెంబర్ మీద క్లిక్ చేస్తే ఆ నెంబర్ కనమాట కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ ని ఎంటర్ చేస్తే ఆ నెంబర్ అనేది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ యాడ్ చేయాలని కూడా యాడ్ న్యూ కాంటాక్ట్ ఉంది, క్లిక్ చేయండి. చూసారా ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ యాడ్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసి నెంబర్ అయితే ఎంటర్ చేయాలనుకుంటున్నాను ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మరి ఇక్కడ మీ ఫేస్బుక్ కి ఇన్స్టాగ్రామ్ కి అదే నెంబర్ ని కనెక్ట్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఏ కొత్త నెంబర్ అయితే మీరు ఎంటర్ చేశారో ఆ నెంబర్ కి ఒక కన్ఫర్మేషన్ కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ ని ఎంటర్ చేయాలా, ఎంటర్ చేసిన తర్వాత నెంబర్ అనేది చేంజ్ అయిపోతుంది. మరి ఈ రోజు వీడియో అందుకే ఫ్రెండ్స్, వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఇక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.